హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేందుకు ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.